హలో టీమ్ అందరికీ నమస్కారం. మనం ఆల్రెడీ ఇఫ్ ఎల్స్ గురించి నిన్న ఒక చిన్న షార్ట్ వీడియో క్రియేట్ చేసి అప్లోడ్ చేశాను. బట్ మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొద్దిగా నెట్వర్క్ ఇష్యూ ఉండడం వల్ల సెషన్స్ని రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నా. మళ్ళీ మండే నుంచి డెఫినెట్గా లైవ్ సెషన్ ప్లస్ యూట్యూబ్లో లైవ్ వస్తుంది. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఓకే, మనం ఈరోజు ఇఫ్ ఎల్స్లోకి ఆల్రెడీ ఎంటర్ అయ్యాము. బట్ ఇంకా ఒక 2-3 ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, సింపుల్. ఇఫ్ ఎల్స్ అనేది చాలా చాలా సింపుల్ థింగ్. ఎందుకంటే మన లైఫ్లో ప్రతి చోట మనం చెక్ చేస్తూ ఉంటాం. సింపుల్ స్కిల్స్ ఉంటే జాబ్ వస్తుంది, అదర్వైజ్ జాబ్ రావడం కష్టం. కొన్ని ఎగ్జాంపుల్ చెప్పండి ఎవరైనా. మీ లైఫ్లో ఇఫ్ ఎల్స్ రెగ్యులర్గా యూజ్ చేసిన ఇఫ్ ఎల్స్ లాజిక్ ఇది అయితే ఒక వేలో వెళ్తాం, కాకపోతే ఇంకొక వేలో వెళ్తాం. సింపుల్. ఎవరైనా చెప్పాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి. ఒక ఎగ్జాంపుల్ ఇట్స్ బెటర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ట్రాఫిక్ సిగ్నల్. ఓకే, రెడ్ పడితే ఆగాలి. ఆఫ్కోర్స్ మనం ఆగమనుకోండి. గ్రీన్ పడితే వెళ్ళాలి. అప్పుడు ఇంకా ఎల్లో పడితే నార్మల్గా స్లో అవ్వాలి. కానీ నార్మల్గా మనం ఏం చేస్తామంటే ఎల్లో పడ్డప్పుడు చాలా స్పీడ్ పెంచుతాం అనమాట, డబల్ స్పీడ్. ఓకే ఓకే ఫైన్, దట్స్ ఫన్. ఓకే, మనం కొన్ని ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేద్దాం. సో ఫాంట్ సైజ్ క్లియర్గా ఉందనుకుంటున్నా. సో ఇంట్ మనం ఏం చేద్దాం, ఒక 2 వాల్యూస్ ఇస్తున్నాం. ఏ వాల్యూ 10, ఓకే, ఇంట్ బి వాల్యూ ఓకే 5. సో ఈ 2 నెంబర్స్లో బిగ్గెస్ట్ నెంబర్ ఏంటనేది ఫైండ్ అవుట్ చేయడం కోసం ఓకే ఈక్వల్ అనేది ప్రస్తుతానికి పక్కన పెట్టేసేయండి. 2 అన్ఈక్వల్ వాల్యూస్ ఇస్తే మనం ఎలా రాయాలి ఇఫ్ ఎల్స్ కండిషన్. ఓకే, ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. బట్ ఎవరైనా బిగినర్స్ ఉంటే నేను ఇప్పుడు చెప్పేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అదర్వైజ్ మనం వేరే ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇఫ్ ఏంటంటే ఇక్కడ మనం ఒక కండిషన్ రాస్తాం. సో ఆ కండిషన్ ఎక్స్ప్రెషన్ లాజికల్ అండ్ లాజికల్ ఆర్ యూజ్ చేసి ఆ ఎక్స్ప్రెషన్ ఎంతైనా ఉండొచ్చు. బట్ ఆ ఎక్స్ప్రెషన్ యొక్క రిజల్ట్ అనేది ఐదర్ ట్రూ కానీ ఫాల్స్ కానీ ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఏ గ్రేటర్ దాన్ బి. సో నార్మల్గా ఏం చేస్తాం, ఏ గ్రేటర్ దాన్ బి అయితే మనం సింపుల్గా printf a is big అని రాస్తాము. సో నార్మల్గా మనం ఓన్లీ ఇఫ్ మాత్రమే యూజ్ చేసినప్పుడు ఏం రాస్తాం, మనం ఇంకొక కండిషన్ రాయాల్సి వస్తుంది. ఓకే, ఎందుకు, ఒకవేళ బి కూడా ఏ కంటే నెంబర్ గ్రేటర్ దాన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి బి గ్రేటర్ దాన్ ఏ. ఒకవేళ బి గ్రేటర్ దాన్ ఏ అయితే మనం సింపుల్గా ఏం చేస్తాం, బి ఈజ్ బిగ్ అని రాస్తాం. వెరీ వెరీ సింపుల్ ప్రోగ్రామ్, బి ఈజ్ బిగ్. సో ఇంకా స్టూడెంట్స్ ఎవరైనా బిగినర్స్ ఉన్నారనుకోండి, మీరు డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్కి స్టార్ట్ ఎండ్ అని రాసుకోండి. సో ప్రోగ్రామ్ అనేది ఈ లైన్ నుంచి ఎవ్రీథింగ్ ఎగ్జిక్యూట్ చేస్తూ వెళ్తుంది. ఆ ఫ్లో అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో చాలామంది ఏం చేస్తారంటే ఆ ఫ్లో మర్చిపోతుంటారు. ఖచ్చితంగా ఎండ్ అనేది ప్రాపర్గా ప్రింట్ అయితేనే మీ ప్రోగ్రామ్ సక్సెస్ అయినట్టు. సో ఇప్పుడు చూద్దాం, ఈ సింపుల్ ప్రోగ్రామ్ కాబట్టి ఏమైంది, ఇక్కడ ఏ వాల్యూ 10 ఉంది, బి వాల్యూ 5 ఉంది కాబట్టి డెఫినెట్గా ఏ ఈజ్ బిగ్ అని వస్తుంది. సో ఇక్కడ మనం స్లాష్ అని ఇద్దాం, అదర్వైజ్ మీనింగ్స్ మారిపోతాయి. ఓకే, ఎండ్. ఓకే, దీనికి కూడా ఉంది కదా. ఒక్క నిమిషం డోంట్ వరీ. మనం ఇంకొక 1 వీక్ అయితే మీకు నచ్చినంత స్పీడ్లో మనం ప్రాక్టీస్ చేయొచ్చు ప్రోగ్రామ్స్ని, బేసిక్స్ వచ్చిన తర్వాత. సో ఫస్ట్ printf స్టార్ ప్రింట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ తర్వాత ఈ కండిషన్ చెక్ చేస్తుంది, ఏ గ్రేటర్ దాన్ బి. ఇది ట్రూ అయితే ఈ బ్లాక్లోకి ఎంటర్ అయ్యి అది ప్రింట్ చేసి ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, ఇక్కడ మళ్ళీ బి గ్రేటర్ దాన్ ఏ అని చెక్ చేస్తాం. ఒకవేళ బి అనేది ఏ కంటే గ్రేటర్ దాన్ అయితే బి ఈజ్ బిగ్ అని టైప్ చేస్తాం. తర్వాత ఈ ఇఫ్ కండిషన్స్ అవి ట్రూ అవుతాయా ఫాల్స్ అవుతాయా డజంట్ మ్యాటర్. ట్రూ అయితే ఎగ్జిక్యూట్ చేస్తుంది, అదర్వైజ్ అది కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ printf ఎండ్ అనేది ప్రింట్ అయిన తర్వాత మన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మనకు తెలుసు ఒకవేళ ఏ అనేది 2 అన్ఈవెన్ నెంబర్స్ అనుకోండి, అన్ఈవెన్ నెంబర్స్. ఓకే, అంటే ఈక్వల్ కాదు. సో మనకి ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ బి అనేది తెలిసిన తర్వాత డెఫినెట్గా ఏ ఈజ్ బిగ్ కదా. ఒకవేళ అది కాకపోతే మనకు తెలుసు ఏంటి, బి అనేది బిగ్ అని. అలాంటప్పుడు మళ్ళీ కంప్యూటర్కి
మళ్ళీ బి ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఏ అని చెక్ చేయాల్సిన అవసరం లేదు. మనం కంప్యూటర్కి ఇంకొక ఎక్స్ట్రా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఎక్స్ట్రా బర్డన్ పెట్టాల్సిన పని లేదు. సో ఒకసారి మీరు పాస్ అయ్యారంటే ఫెయిల్ అవ్వలేదని మీనింగ్, అంతే కదా. ఒకవేళ మీరు ఏ ఈజ్ బిగ్ అంటే డెఫినెట్గా బి ఈజ్ స్మాల్ అని మనకు తెలుసు. ఒకవేళ ఏ కాకపోతే, ఏ బిగ్ కాకపోతే బి అనేది బిగ్ అని మనకు అర్థమైపోతుంది. సో అందుకని చేసి మనం ఇలా ఇఫ్ కండిషన్స్ మళ్ళీ రాయాల్సిన అవసరం లేని చోట మనం యూజ్ చేసుకోవడం మనం ఏం చేస్తామంటే ఎల్స్ అనే లాజిక్ యూజ్ చేస్తాం. సో ఇఫ్ ఉంది కదా, ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఎల్స్ అనేది హెల్ప్ తీసుకున్నాం అనుకోండి, మనం ఇంకొక ఎక్స్ట్రా కండిషన్ని బి ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఏ అని చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఈ కండిషన్ కనుక ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది, మళ్ళీ కండిషన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు, ప్రింట్ఎఫ్ బి ఈజ్ బిగ్ అని రాయొచ్చు. ఓకే, ఎగ్జిక్యూట్ చేస్తాం. ప్రస్తుతానికి ఈ ప్రోగ్రాంలో ఏ వాల్యూ 10 ఉంది, బి వాల్యూ 5 ఉంది కాబట్టి ఏ ఈజ్ బిగ్ అని వస్తుంది. ఒకవేళ ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే మీరు ఒక ప్రోగ్రామ్ రాసిన తర్వాత వాల్యూస్ని మార్చి చూడండి. ఓకే, సో బి ఈజ్ బిగ్. ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చాలా సింపుల్ ప్రోగ్రామ్ కదా, అర్థమైందా లేదా నాకు క్లియర్గా చెప్పండి. ఎస్ అన్నో. ఒక అర్థం అవ్వకపోతే బిగినర్స్, ఒకవేళ మీకు రఘు నాకు అర్థం కాలేదంటే నేను మళ్ళీ చెప్తా. ఓకే, అర్థం అయిన వాళ్ళు ఎస్ అని చెప్పండి, అర్థం కాని వాళ్ళు మాకు అర్థం కాలేదు ఇంకా ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పమంటే నేను మళ్ళీ చెప్తాను. ఓకే, గుడ్. ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఎవరైనా వీడియో చూస్తుంటే మీరు కూడా అర్థమైందా లేదా చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఓకే, హోప్ఫుల్లీ అందరికీ అర్థమైంది. ఇట్స్ వెరీ సింపుల్ థింగ్ కదా. సో ఇప్పుడు మీకు ఒక ఈ ఇఫ్ ఎల్స్ మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే ఒక చిన్న టాస్క్ ఇస్తాను, మీకు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసిందే, మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థం. ఇప్పుడు ఏమంటున్నాను, 6 సబ్జెక్ట్స్ మార్క్స్ తీసుకోండి. ఓకే, సేమ్ ఇక్కడ ఏం చేయండి, ఇన్ ఏబిసి సంథింగ్, సరే పోనీ ఇప్పుడు టైం లేదు కాబట్టి 3 సబ్జెక్ట్స్ మార్క్స్ తీసుకోండి. ఈ 3 సబ్జెక్ట్ మార్క్స్ యొక్క ఓకే పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయండి. సేమ్ పర్సంటేజ్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 70 ఉంటే మనకేం కావాలి, డిస్టింక్షన్ కదా, డిస్టింక్షన్. ఒకవేళ 60 to 70 మధ్యలో ఉంటే ఫస్ట్ క్లాస్ అండ్ 50 to 60 మధ్యలో ఉంటే సెకండ్ క్లాస్, అలా రాయండి ఇఫ్ ఎల్స్ యూజ్ చేసి. ఓకే, మీరు ఇంకొకటి ఏంటంటే, సరే దానికంటే ముందు ఒక పని చేద్దాం, దానికంటే ముందు ఒక సింపుల్ ప్రోగ్రామ్ ఇద్దాం. అది మీరు ప్రాక్టీస్ ఏం చేద్దాం, ఏం ఎగ్జాంపుల్, ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, బిగ్ అయిపోయింది. ఏముంది సింపుల్ ఎగ్జాంపుల్, వెరీ సింపుల్. ఇది రాస్తారా, ఇది ట్రై చేయండి. 3 సబ్జెక్ట్ మార్క్స్ ఉన్నాయి, గ్రేటర్ దాన్ 70 అయితే ఏంటి అలా రాయండి, ట్రై చేయండి. నేను చెప్పింది ఏంటి, ఇఫ్ ఎల్స్ మాత్రమే యూజ్ చేసి ట్రై చేయండి, ఇఫ్ ఎల్స్. ఓకే, ఇక్కడ మీకు ఏంటంటే ఒక చిన్న క్లూ ఇస్తాను, ఒక చిన్న క్లూ. ఈ ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత సపోజ్ ఎల్స్ అనుకోండి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ బిగినర్స్కి. మీకు అవసరం అయితే మళ్ళీ ఈ ఎల్స్లో కూడా ఇంకొక ఇఫ్ రాసుకోవచ్చు. ఓకే, ఈ ఎల్స్లో కూడా ఇంకొక ఇఫ్ రాసుకోవచ్చు. ఓకే, దానికి కూడా మళ్ళీ ఎల్స్ రాయొచ్చు. సో ఈ లాజిక్ని బేస్ చేసుకొని మీరు ట్రై చేయండి, నేను చెప్తాను. అంటే ఇఫ్ ఇది వెళ్ళాము, ఇది ట్రూ అయితే ఈ బ్లాక్లోకి వెళ్తాం. ఓకే, ఇది ట్రూ అయితే ఈ బ్లాక్లోకి వెళ్తాం. ఒకవేళ ఇంకేదైనా చెక్ చేయాలనుకోండి మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. ఓకే, నేను క్లూ ఇచ్చేసాను, ఆల్మోస్ట్ మీరు రాయగలుగుతారు, బట్ ట్రై చేయండి. ఇట్స్ లైక్ 9:32 అయింది, 8 minutes టైం ఇస్తారు. ఫాస్ట్గా ట్రై చేయండి ఎవ్రీ వన్. ఓకే, ఎల్సిఫ్ కాదు, ఎల్సిఫ్ వదిలేయండి. ఓకే, అఫ్కోర్స్ అంటే ఎల్సిఫ్ సింటాక్స్ కాకుండా ఎల్స్ అయితే లోపల మళ్ళీ ఇఫ్ బ్లాక్ రాయండి, లోపల కర్లీ బ్రేసెస్. ఇంకా ఎల్సిఫ్ చెప్పలేదు కాబట్టి. మ్యాక్స్ మార్క్స్ 100కి 100 మార్క్స్కి మ్యాక్సిమం 3 సబ్జెక్ట్స్ తీసుకోండి. ఒకవేళ మీకు 6 సబ్జెక్ట్స్ ఫాస్ట్గా అనుకుంటే 6 సబ్జెక్ట్స్ అనేది తీసుకోండి.
ఫైన్. ఇప్పుడే ప్రాక్టీస్ చేయండి. యూట్యూబ్లో వీడియో చూస్తున్న వాళ్ళు మీరు వీడియోని పక్కన పెట్టేసి ప్రాక్టీస్ చేసి మళ్ళీ వీడియోని కంటిన్యూ చేయండి. ఇంకా నాకు తెలిసి క్వశ్చన్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఇంకొకటి, ఎప్పుడైనా సరే నేను ఏదైనా క్లాస్ సంబంధించిన అప్డేట్స్ ఏదైనా మిస్ అయితే, మీరు సపోజ్ నేను 10 o'clock సెషన్ అనుకున్నాను, 9 o'clock సెషన్ అనుకున్నాను అనుకోండి, పొరపాటున నేను మీకు లైవ్ స్టార్ట్ అవ్వకపోయినా ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీరు ఇమ్మీడియట్గా మన యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్ ఉంటుంది కదా, ఆ కమ్యూనిటీ ట్యాబ్లోకి వెళ్తే డెఫినెట్గా నేను అప్డేట్ ఇస్తాను. ఓకే, ఒకవేళ నేను అప్డేట్ ఇవ్వడం మిస్ అయిందంటే ఇంకా మేబీ నేను ఏదో ఇక్కడ స్ట్రక్ అయిపోయినట్టు. మ్యాక్సిమం నేను అప్డేట్ ఇస్తాను. ఈ అప్డేట్ని చూసి మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే నెట్వర్క్ ఇష్యూ రావచ్చు, సడన్గా నాకు ఆఫీస్ మీటింగ్ ఉండొచ్చు, లేదంటే ఏదైనా పని ఉండొచ్చు. రేర్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతుంటాయి. కాబట్టి మీరు నేను సెషన్ టైమింగ్ చెప్పినప్పుడు ఒకవేళ ఆ టైంకి నేను యూట్యూబ్ లైవ్ స్టార్ట్ అవ్వకపోతే ఒక 2-3 minutes అయినా చూసి డైలీ ఒకసారి కమ్యూనిటీ ట్యాబ్లో చెక్ చేసుకోండి. మీ డౌట్ వచ్చినప్పుడు ఇక్కడ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఓకే, ఆల్రెడీ చేసిన వాళ్ళు కింద రాసేసారు. మీరు వేరే వాళ్ళ కోడ్ని అస్సలు కాపీ చేయొద్దు. I is greater than B and A is greater than B. Okay. Very good. Very good. Yeah. రాయండి, అందరు ఈ ప్రోగ్రామ్ రాయండి. వచ్చిన వాళ్ళు కూడా ఆల్రెడీ మీరు ప్రోగ్రామింగ్లో ఎక్స్పర్ట్ అయినప్పటికీ కూడా ఒకసారి ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి, గుర్తుంటుంది. Yeah, hi Prithvi. Hi sir. Good morning. ఎలా ఉన్నావు? బాగున్నా. యా, కమ్యూనిటీ ట్యాబ్ అంటే మన యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, సో యూట్యూబ్ ఛానల్లో మనకి కమ్యూనిటీ ట్యాబ్ కనబడుతుంది. హోమ్, ఓకే, ప్లే లిస్ట్. ఓకే, ఇన్ కేస్ పొరపాటున నేను ఎప్పుడైనా లైవ్ స్టార్ట్ అవ్వకపోయినా ఇక్కడికి వెళ్తే మీకు అప్డేట్స్ ఉంటాయి. నేను మీటింగ్ లింక్స్ అన్ని షేర్ చేస్తాను. ఓకే ఓకే ఓకే. సారీ సార్, ఐ వాజ్ నాట్ నోయింగ్. ఓకే, మొత్తం టైం దొరికిందా మళ్ళీ క్లాసెస్ జాయిన్ అవ్వడానికి? ఎస్, ఐఎమ్ ట్రైంగ్ టు మేనేజ్. ఓకే, ఓకే. ఎవరు చూడడం రాసింది? దేవిక రాణి. మీరు ఓన్లీ డిస్టింక్షన్ సెకండ్ క్లాస్ రాశారు. వాట్ అబౌట్ ఫస్ట్ క్లాస్? అది కూడా రాయండి ఒకసారి.
70 వరకు డిస్టింక్షన్, 70 to 60 విల్ బి ఫస్ట్ క్లాస్, 60 to 50 సెకండ్ క్లాస్. ఓకే 50 కంటే తక్కువ ఉంటే ఫెయిల్ అనుకుందాం. మళ్ళీ ట్రై చేయండి. ఏ పృథ్వీ మ్యూట్లోకి వెళ్ళిపోవా? Yes, sure. అదే జాగ్రత్త. Okay, good. Rajita, very good. Okay, last 2 minutes. Okay, last 2 minutes. సో మీరు నార్మల్గా ఇలాంటప్పుడు రాసేటప్పుడు పర్సంటేజ్ అనేది అలా క్లియర్గా అంత రాయాలంటే టైం వేస్ట్ అవుతుంది. షార్ట్ కట్స్ యూజ్ చేయండి. నార్మల్గా ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు ఎస్ వెరీ గుడ్ అంత క్లియర్గా రాయండి. వేరియబుల్ నేమ్స్ ఎవ్రీథింగ్ గుడ్ గుడ్ గుడ్. మీ నోట్ ప్యాడ్లో మొత్తం ప్రోగ్రామ్ కరెక్ట్గా రాసిన తర్వాత ఒకసారి కంపైలర్లో టెస్ట్ చేయండి, అది వర్క్ అవుతుందా లేదా చెక్ చేయండి. చేసిన తర్వాత పంపించండి. ఓకే లాస్ట్ 1 minute, ఆ తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకొకటి స్మాల్ అప్డేట్, రేపటి నుంచి సెషన్స్ 11 o'clock స్టార్ట్ చేసుకుందామా? ఎందుకంటే 9 o'clock అయితే ఏదో ఒక పని తగులుతుంది, 10 o'clock అయితే ప్రాబ్లం వస్తుంది. ఆఫ్కోర్స్ 11 AM కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ మీకు ఓకేనా? 11 AMకి లైవ్లో జాయిన్ అయ్యే వాళ్ళకి, మిస్ అయిన వాళ్ళు ఎలాగో రికార్డింగ్స్ అప్లోడ్ చేస్తాను 11 o'clock. ఓకే యా ఫైన్. అప్పుడప్పుడు కొద్దిగా అటు ఇటు మార్చాల్సి వస్తుంది, ఎందుకంటే ఆఫీస్ వర్క్, ఇంట్లో పనులు, మిగతా అన్ని పనులు చేసిన తర్వాతే మనం ఈ పనులు చేసుకోవాలి. లేదంటే వాళ్ళ కోపం వచ్చేస్తుంది. ఆఫీస్ పని చేయకుండా ఇవన్నీ చేసామనుకో మా మేనేజర్ కోపం వస్తుంది. ఇంట్లో పనులు చేయకుండా ఇవి చేసామనుకోండి ఇంట్లో వాళ్ళ కోపం వస్తుంది. కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అన్ని పనులు చేసేసి మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. యా గుడ్. సో ఫ్రమ్ టుమారో 11 AM to 12 AM సెషన్ వెళ్ళి నేను మళ్ళీ కమ్యూనిటీ ట్యాబ్లో అప్డేట్ ఇస్తాను. ఓకే 9:42 అయింది. ఓకే మీరు ఇంకా రాయడం ఆపేసేయండి, నేను చెప్పేది వినండి. ఓకేనా? షల్ ఐ స్టార్ట్?
ఓకే, మీరు ఆల్రెడీ రాసిన వాళ్ళు జస్ట్ ఆపేయండి, నేను చెప్పేది వినండి, తర్వాత మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. అదర్వైజ్ నేను చెప్పేది మీరు మళ్ళీ మిస్ అవుతారు. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇక్కడ ప్రస్తుతానికి నేను 3 సబ్జెక్ట్స్ మార్క్స్ తీసుకుంటున్నా, ఏబిసి అని. సపోజ్ 78 అండ్ 68, లేదంటే ఒక పని చేస్తాం, ఇది క్యాల్కులేషన్ చేయడం మీకు ఎలాగో తెలుసు కదా. సో నేను డైరెక్ట్గా ఏం చేస్తున్నా, ఫ్లోట్ పర్సంటేజ్ రాస్తున్నా. ఓకే, పర్సంటేజ్ క్యాల్కులేట్ చేయడం మీకు తెలుసు కాబట్టి అక్కడ వరకు మీకే వదిలేస్తున్నా. సో పర్సంటేజ్ ఒకవేళ 76 ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే ఓకే, మీరు ఎప్పుడైనా సరే ఇక్కడ నెంబర్ రాసేసుకొని 76 తగ్గట్టు ప్రోగ్రామ్ రాయొద్దు. ఆ నెంబర్ ఏమైనా అయ్యొచ్చు, 76 అయ్యొచ్చు, 50 అయ్యొచ్చు, 40 అయ్యొచ్చు, దాని కంప్లీట్గా మనం ప్రోగ్రామ్ రాయాలి. సో ప్రింట్ ఎఫ్ ఇక్కడ స్టార్ట్ అని రాస్తా. ప్లీజ్ మిగతాది పక్కన పెట్టేసి నేను చెప్పేది వినండి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఇఫ్ కండిషన్ రాస్తున్నా. ఓకే, ఇఫ్ ఒకవేళ పర్సంటేజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఓకే గ్రేటర్ దాన్ ఈక్వల్ మధ్య స్పేస్ ఇవ్వచ్చు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 70 అనుకోండి, అంటే 70కి ఈక్వల్ దానిపైన ఉంటే డెఫినెట్గా మనకు తెలుసు తను డిస్టింక్షన్లో పాస్ అయ్యాడని. ఓకే, సో PRINTF printf ఓకే డిస్టింక్షన్ ఉంటుందా. సో మనం ఎల్స్ ఇంతకుముందు ఏం చేస్తాం, మనం 3-4 ఇఫ్ కండిషన్స్ రాసాం. అలా కాకుండా ఇప్పుడు ఏం చేద్దాం, ఎల్స్ని యూజ్ చేసుకుందాం. ఇప్పుడు ఎల్స్లోకి ఎప్పుడు వస్తుంది ఎగ్జిక్యూషన్ చేయడానికి, 70 కంటే తక్కువ ఉంటే వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తుంది. సో 70, సపోజ్ మార్క్స్ 76 అనుకోండి, డిస్టింక్షన్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, మనం ఎగ్జిక్యూట్ చేసేస్తే మనకి ప్రోగ్రామ్ కరెక్ట్గా వచ్చేస్తుంది. డిస్టింక్షన్ 76 ఉన్నా, 70 ఉన్నా, 86 ఉన్నా, 96 ఉన్నా మనకి ప్రోగ్రామ్ అనేది ఇది వర్క్ అయిపోయింది. కానీ ఒకవేళ పర్సంటేజ్ అనేది 66 ఏదో ఉందనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ 66 ఉందనుకోండి, ఇప్పుడు మనకి అవుట్పుట్ రాదు. సో అయితే మనం ఇక్కడ క్లియర్గా ఏంటి, ఇక్కడ మనకు గ్రేటర్ దాన్ 70 ఉంటే ఈ ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఎల్స్లోకి ఎప్పుడు వస్తుంది, 0 వచ్చినా వస్తుంది, 10% వచ్చినా వస్తుంది, 30 వచ్చినా వస్తుంది, 40 వచ్చినా, 50 వచ్చినా, 60 వచ్చినా, 69.99 వచ్చినా కూడా ఆ ఎల్స్ బ్లాక్లోకి వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మనకి ఇంకా ఏమున్నాయి, ఇంకా 3 సెక్షన్స్ ఉన్నాయి. ఏమేమి సెక్షన్స్ ఉన్నాయి, డిస్టింక్షన్ అయిపోయింది అంటే ఈ ఎల్స్లోకి వచ్చిన వాళ్ళు ఐదర్ ఫస్ట్ క్లాస్ అయినా అయ్యుండొచ్చు కదా, సెకండ్ క్లాస్ మార్క్స్ అయినా అయ్యుండొచ్చు, లేదా ఫెయిల్ అయినా అయ్యుండొచ్చు ఈ బ్లాక్లోకి వచ్చినప్పుడు. సో ఈ ఒక్క ఇఫ్ కండిషన్తో మనకు అది 70 కంటే ఎక్కువ ఉందా, 70 కంటే తక్కువ ఉందా అనేది క్లారిటీ వచ్చేసింది. కానీ మళ్ళీ మనకు 70 కంటే తక్కువ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఇంకొక 3 సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి కేటగిరీస్, మనం మళ్ళీ ఏం చేయొచ్చు, ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ ఇఫ్ కండిషన్ రాసుకోవచ్చు ఎల్స్లో. ఎందుకు, ఈ ఎల్స్లోకి వచ్చిన తర్వాత ఆ వాల్యూ అనేది డెఫినెట్గా 70 కంటే తక్కువ ఉందని తెలుసు, బట్ మేబీ అది 60 కంటే ఎక్కువ ఉండొచ్చు, లేదా 50 to 60 మధ్యలో ఉండొచ్చు, 50 కంటే తక్కువ ఉండొచ్చు. కాబట్టి తప్పేముంది, మళ్ళీ ఇంకొక ఇఫ్ బ్లాక్ రాద్దాం, ఇంకొక ఇఫ్ కండిషన్ రాద్దాం, ఇంకొక ఇఫ్ కండిషన్ రాస్తున్నా. అబ్జర్వ్ చేయండి, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఏం చేయొచ్చు, పర్సంటేజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 అని రాస్తున్నా. ఓకే, ఇక్కడ నేను మళ్ళీ పర్సంటేజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 70 అని రాయట్లా. ఎందుకు, అసలు ఈ ఎల్స్ బ్లాక్లోకి వచ్చిందంటేనే అది 70 కంటే తక్కువ ఉన్నట్టు కదా. ఎస్ ఆర్ నో చెప్పండి, అండర్స్టూడ్, ఎస్ ఆర్ నో. సో మీరు మొన్న రాశారు కదా, ఇఫ్ పర్సంటేజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 70, మళ్ళీ ఇంకొక ఇఫ్ రాశారు ఏంటి, అక్కడ పర్సంటేజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 60 అండ్ పర్సంటేజ్ లెస్ దాన్ 70. ఇక్కడ మనం లెస్ దాన్ 70 అని రాయాల్సిన అవసరం లేదు. ఎందుకు, ఈ ఎల్స్ బ్లాక్లోకి వచ్చాడు అంటేనే వాడు 70 కంటే తక్కువ ఉంటేనే వస్తాడు. సో 70 కంటే తక్కువ ఉంటే ఇక్కడికి వచ్చాడు, బట్ వాడు 60 కంటే ఎక్కువ ఉన్నాడు, ఆ 50 to 60 మధ్యలో ఉన్నాడు అని మనం చెక్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏమైపోయింది, ఇక్కడ నేను రాస్తున్నాను నేను, సో ప్రింట్ ఎఫ్ ఏమన్నా తెలుసుకోవచ్చు మనం, డెఫినెట్గా 70 కంటే తక్కువ ఉంటే ఈ బ్లాక్లోకి వస్తాడు, మళ్ళీ 60 కంటే ఎక్కువ ఉంటే మనం డెఫినెట్గా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు సెకండ్ క్లాస్ అని చెప్పేసి. ఇది సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్ అన్న, ఫస్ట్ క్లాస్. ఓ సారీ ఫస్ట్ క్లాస్.
ఓకే, ఫస్ట్ క్లాస్. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయొచ్చు, ఇక్కడ ఈ ఇఫ్కి మళ్ళీ ఎల్స్ రాయొచ్చు. ఓకే, ఈ ఇఫ్కి మళ్ళీ ఎల్స్ రాయొచ్చు. ఎస్ ఆర్ నో? ఓకే, ఇక్కడికి వచ్చిందంటే ఏంటి చెప్పండి? వాల్యూ లెస్ దాన్ 60 ఉన్నట్ట కదా? ఎస్ ఆర్ నో? చూడండి, 66 ఇచ్చాను, ఏమొస్తుంది? స్టార్ట్ అని ప్రింట్ అవుతుంది. ఇక్కడికి వచ్చేస్తుంది 66 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 70, ఫాల్స్ కాబట్టి ఎల్స్ బ్లాక్లోకి వచ్చేస్తుంది. తర్వాత ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది, 66 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 60, ఎస్ ట్రూ, దట్స్ వై ఫస్ట్ క్లాస్ అని ప్రింట్ చేస్తుంది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఇఫ్ బ్లాక్ అయిపోయిన తర్వాత ఏం చేస్తుంది? ఆ ఇఫ్ బ్లాక్ ఎండింగ్కి వచ్చేసింది, ఎల్స్లోకి వెళ్ళకుండా. సో ఇక్కడ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆ ఫస్ట్లో ఉన్న ఇఫ్ బ్లాక్ కూడా బయటకు వచ్చేసి మళ్ళీ బయట కంప్లీట్గా ప్రింట్ ఎఫ్ ఎండ్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు నేను ఇప్పుడు ఒకవేళ నేను 56 ఇచ్చాను చెప్పండి, 56 ఇస్తే ఇప్పుడు రాసిన ప్రోగ్రామ్ ప్రకారం ఏమని ప్రింట్ అవుతుంది స్క్రీన్ మీద? నేను 56 ఇస్తే ఇప్పుడు రాసిన ప్రోగ్రామ్ ప్రకారం అవుట్పుట్ ఏమొస్తుంది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. క్వశ్చన్ ఉందా? క్వశ్చన్ అడుగు. ఓకే, ఎంఎస్ క్రియేషన్. కామెంట్ స్క్రోల్ చేయన్న. ఓ, కామెంట్ స్క్రోల్ చేయాలా? ఓకే, ఫ్యాంటాస్టిక్. ఓకే, వాళ్ళే ఆన్సర్ చెప్పేశారు, వెరీ గుడ్. ఏమవుతుంది? డెఫినెట్గా మనకు తెలుసు ఏంటి, అది లెస్ దాన్ 60 ఉందని మనకు అర్థమైపోయింది. ఓకే, ఎండ్. కానీ మనకి ఇక్కడ ఏంటి, ఇంకొక సెక్షన్ ఉంది. ఫస్ట్ క్లాస్ అయిపోయింది, సెకండ్ క్లాస్ ఆఫ్ ఫెయిల్ అని కూడా తెలియాలి. కాబట్టి మళ్ళీ ఏం చేయొచ్చు, ఇక్కడ రాయొచ్చా ఇంకో ఇఫ్ బ్లాక్? మన ఇష్టం, ఎన్ని ఇఫ్ అంటే ఎన్ని రాసుకోవచ్చు, ఎన్ని ఎల్స్ కావాలంటే. మీకు మన ప్రోగ్రామ్ పర్ఫెక్ట్ అవ్వాలి. ఇక్కడ ఏం రాయొచ్చు? పర్సెంటేజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50. ఓకే, చూడండి, 70 కంటే ఎక్కువ ఉంటే డిస్టింక్షన్ వచ్చేస్తుంది, 70 కంటే తక్కువ ఉంటే ఎల్స్లోకి వచ్చేస్తుంది, ఈ ఎల్స్లోకి. సో ఇక్కడికి వచ్చిందంటే ఈ ఏరియాలో ఉన్నాడు వాడు అంటే వాడు ఖచ్చితంగా 60 కంటే తక్కువ వచ్చిన వాడు. ఓకే, సో 60కి 70 కంటే తక్కువ వచ్చాడు. సో మళ్ళీ ఏం చేస్తున్నాం, 60 కంటే ఎక్కువ ఉన్నాడో లేదా చెక్ చేస్తున్నాం. సో అది కూడా ఫెయిల్ అయితే ఈ బ్లాక్లోకి వస్తాడు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, పర్సెంటేజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 అని రాశాను. సో ఇప్పుడు ప్రింట్ ఎఫ్ ఏంటిది? సెకండ్ క్లాస్. ఓకే, సో ఇది కూడా కాదు, పర్సెంటేజ్ 70 కంటే ఎక్కువ లేదు, 60 to 70 మధ్యలో లేదు, 50 కంటే కూడా ఎక్కువ లేదంటే ఏం చేయొచ్చు, ఈ లాస్ట్లో ఇది కూడా ఫెయిల్ అయితే, ఇది కూడా కాకపోతే ఏమైనట్టు? ఫెయిల్ అయినట్టు. ఓకే, నాకు నార్మల్గా ఫెయిల్ అంటే 40 కంటే తక్కువ ఉండొచ్చు, బట్ ఇక్కడ మనం అనుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం బెటర్ లక్ నెక్స్ట్ టైం అని రాద్దాం. ఓకే, సో లెట్స్ ఎగ్జిక్యూట్ ద కోడ్. ఏమైంది? ఫస్ట్ స్టార్ట్, సెకండ్ క్లాస్ అండ్ సో స్లాష్ అన్న ఇచ్చావు ఇప్పుడే. సో ఇప్పుడు మనం 46 ఇచ్చామనుకోండి, ఏమొస్తుంది? 46 స్టార్ట్, బెటర్ లక్ నెక్స్ట్ టైం అండ్ ఎండ్. వీడికి కూడా స్లాష్ అని ఇద్దాం. ఓకే, బెటర్ లక్ నెక్స్ట్ టైం ముందట ఇవ్వాలన్న, అప్పుడే ఏమైంది? స్లాష్ అన్న పర్లేదు, ఎందుకంటే మనం ఇక్కడ స్టార్ట్కి లాస్ట్లో ఇచ్చాం కాబట్టి దిస్ ఇస్ ఫైన్. సో ఇప్పుడు చెప్పండి, అర్థమైందా? లేదంటే దీనికంటే ఇంతకుముందు రాసిన జస్ట్ ఇఫ్తో రాస్తేనే బెటర్గా ఉందా? క్లియరా? క్లియర్. ఓకే, మీరు
ప్రాక్టీస్ చేయండి. మీరు ఇంకొకటి ఏంటంటే ప్లీజ్ బిగినర్స్ అందరూ మీరు చేయాల్సింది అంటే కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫస్ట్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆ తర్వాత 46 అనుకోండి, %greater than = 70 చెక్ చేస్తుంది, అది ఫాల్స్ కాబట్టి ఎల్స్లోకి వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ %greater than = 70 చెక్ చేస్తుంది, అది ఫాల్స్ కాబట్టి ఈ ఎల్స్లోకి వస్తుంది. ఆ తర్వాత %greater than = 50 చెక్ చేస్తుంది, అది ఫాల్స్ కాబట్టి అప్పుడు ఈ ఎల్స్ బ్లాక్లోకి వస్తుంది. సో ఈ ఎల్స్ బ్లాక్లోకి వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఎల్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఏమైనా ఉంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రింట్ చేస్తుంది, తర్వాత దాని నుంచి బయటకు వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమైనా రాయొచ్చు, ఇక్కడ ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనుకోండి, ప్రింట్ ఎఫ్ ఐఎమ్ ఇన్ సెకండ్ బ్లాక్, ఐఎమ్ ఇన్ థర్డ్ బ్లాక్ అని, ఎండ్ ఆఫ్ సెకండ్ బ్లాక్, ఎండ్ ఆఫ్ థర్డ్ బ్లాక్, అలా రాసేసి మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నా అర్థమైందని నేనేం చెప్పాలనుకుంటున్నాను. ఓకే, సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఇంకా నాకు 6 minutes టైం ఉంది, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి ఇప్పుడు చెప్పిన టాపిక్ మీద. క్లియరా ఎవ్రీవన్? సో 57 members ఉన్నారు. సో 57 members నాకు చెప్పాలి ఆన్సర్ ఎస్ ఆర్ నో. అఫ్ కోర్స్ ఇది చాలా చాలా సింపుల్ ప్రోగ్రామే, బట్ మీరు మిస్టేక్స్ చేయకుండా రాయాలి. ఈరోజు మనం ఏం అనుకున్నాం, నిన్న ఇఫ్ ఎల్స్ గురించి ఇంట్రొడక్షన్ తీసుకున్నాము. ఈరోజు ఒక ఇఫ్ ఎల్స్ కొద్ది కాంప్లెక్స్ లాజిక్, అంటే ఎల్స్లో మళ్ళీ ఇఫ్ రాసి ఎల్స్లో ఇఫ్ రాసి ఇలా ఉంది కదా. సో ఇలా రాసుకుంటూ వెళ్తే ఏమవుతుంది, రైట్ సైడ్ ఇలా కోడ్ ఇలా రైట్ సైడ్కి వెళ్ళిపోతూ ఉంది కదా. ఓకే, ఒకవేళ ఒక 20 నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ఉన్నాయనుకోండి, అలా అలా వెళ్ళిపోతుంది. సో దీనికి ఇంకా సింప్లిఫై చేసి మనం రాయొచ్చు, అది మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాము. సో ఇప్పటి వరకు రాసిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, ఈవెన్ నెంబరు, ఆడ్ నెంబరు, డెసిమల్దా కాదా, పర్సంటేజ్, సో ఇంకేమైనా దానికి రిలేటెడ్గా ఉన్న ఎగ్జాంపుల్స్ ఉంటే అన్నీ ప్రాక్టీస్ చేసి రెడీగా ఉండండి. ఈరోజు ఏమైనా థర్స్డే రైట్, థర్స్డే ఫ్రైడే రోజు ఎల్స్ ఏమంటే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ నేర్చుకున్న తర్వాత మండే నుంచి ఫర్ లూప్లోకి వెళ్ళిపోతే, ఇంకా ఫర్ లూప్ వెళ్ళిన తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి లాజిక్స్. సో మీకు కనుక ఇఫ్ ఎల్స్ పర్ఫెక్ట్గా యూజ్ చేయడము అండ్ ఫర్ లూప్ పర్ఫెక్ట్గా యూజ్ చేయడం వస్తే ఒక ఫస్ట్ లెవెల్ మీరు పాస్ అయినట్టు ప్రోగ్రామింగ్లో. ఫస్ట్ అంటే ఏబిసిడీలు నేర్చుకున్నట్టు. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ యూ కెన్ డ్రాప్ ఆఫ్. అండ్ నెక్స్ట్ రోజు నుంచి రేపటి నుంచి సెషన్స్ 11 AM to 12 AM. ఒకవేళ పొరపాటున నాకు ఆఫీస్ వర్క్ ఏదన్నా అటు ఇటుగా ఏమైనా ఉంటే నేను కమ్యూనిటీ ట్యాబ్లో ముందే అట్లీస్ట్ ఒక 5 minutes ముందైనా మీకు అప్డేట్ ఇస్తా, దాన్ని మీరు ఫాలో అవ్వండి. సో ఒకవేళ లైవ్ ఇంకొకటి ఇప్పుడు నాన్ సూపర్ 30లో ఉన్న వాళ్ళు లైవ్ సెషన్ జాయిన్ అయినా నో ప్రాబ్లం. ఒక్కటే ఏంటంటే స్టూడెంట్స్ సిన్సియర్గా నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చెక్ చేయడం కోసమే ఎలిజిబిలిటీ టెస్ట్. ఓకే, ఇఫ్ యూ ఆర్ గుడ్ ఐ విల్. ఓకే, థ్యాంక్ యూ అండ్ సీ యూ టుమారో. బై బాయ్.